సరే, ఇప్పుడు కొండగట్టు అంజన్న 12వ భాగంను సుమారు 20 నిమిషాల పాటు వినిపించేలా కథ రూపంలో చెబుతాను. కొండగట్టు అంజన్న 12వ భాగం. కొండగట్టు పర్వతాల మధ్యలోని ఆ పవిత్రమైన దేవాలయం, ఉదయం సూర్యకిరణాలు పర్వత శిఖరాన్ని తాకుతుండగా ఒక బంగారు కిరీటం వేసుకున్నట్టు మెరిసిపోతుంది. మునుపటి భాగంలో, గ్రామంలోని భక్తులు అంజన్న స్వామి నామస్మరణతో ఉత్సవాల సిద్ధతలో మునిగిపోయారు. అంజన్న గాథలో ఒక కొత్త మలుపు రాబోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ రోజు తెల్లవారుజామునే, పల్లె పక్కన ఉన్న ఆచార్యగారు శిష్యులతో కలిసి వేదపారాయణం చేస్తూ, ఓం అంజనేయాయ నమః మంత్రాన్ని ఘోషించారు. ఆ మంత్రధ్వని పర్వతాల మీదుగా దేవాలయానికి చేరి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టించింది. స్వామివారి గర్భగృహంలో దీపాలు ఒక్కొక్కటిగా మిన్నంటుతూ, నెమ్మదిగా అల్లిన గంధపువ్వుల సువాసనతో ఆ గది భక్తిరసమై పరిమళిస్తోంది. ఈ ఉత్సవానికి దూరదూరాల నుంచి భక్తులు వచ్చి చేరుతున్నారు. వారిలో ఒకడు, రాఘవయ్య అనే రైతు, కొన్ని నెలలుగా కష్టాల్లో ఉన్నాడు. పొలంలో పంటలు విఫలమయ్యాయి, అప్పులు పెరిగాయి. అయితే, తన మనసులో అంజన్న కాపాడుతాడు అన్న విశ్వాసమే ఉంది. అతడు, తన కుటుంబంతో కలిసి స్వామివారికి కొబ్బరికాయ, జెండా, హారాలతో ఆలయానికి వచ్చాడు. రాఘవయ్య కుటుంబం గర్భగృహం ముందు నిలబడి మస్తకాన్ని నమిలి, స్వామి, నన్ను రక్షించు అని కోరింది. ఆ సమయాన, గంటలు మోగి, మంగళవాయిద్యాలు మ్రోగుతూ, ఆలయ ప్రధాన అర్చకుడు, మహామంగళ హారతి మొదలుపెట్టాడు. ఆ దీపజ్వాలలలో రాఘవయ్యకి అంజన్న స్వామి ముఖం ప్రత్యక్షమై చిరునవ్వు చిందించినట్టు అనిపించింది. అతని హృదయంలో ఒక నమ్మకం కలిగింది, ఇక నుండి తన పరిస్థితి మారబోతుందని. అప్పటివరకు మామూలుగా ఉన్న వాతావరణం, ఒక్కసారిగా గాలి వీచి, ఆలయ ప్రాంగణంలోని జెండా ఎగిరిపడుతూ ఒక అద్భుత దృశ్యం సృష్టించింది. భక్తులు ఆశ్చర్యపోయి, స్వామి స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తున్నాడు అని నినదించారు. ఆ రాత్రి, రాఘవయ్య కలలో అంజన్న ప్రత్యక్షమై, గ్రేటర్ దేన్, రాఘవయ్య, రేపట్నుంచి నీ పొలంలో కొత్త నీటి ఊట బయలుదేరుతుంది. ఆ నీటితో పంటలు పండుతాయి. నీ అప్పులు తీర్చుకుంటావు. కాని, ఎల్లప్పుడూ నీ పంటలో మొదటి గిన్నె ధాన్యం నాకే సమర్పించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాతి రోజు, నిజంగానే పొలంలో ఒక కొత్త చిలుక ఊట ఉబికి వచ్చి, పంటలకు ప్రాణం పోసింది. రాఘవయ్య ఆనందంతో ఆలయానికి వచ్చి, స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి, తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇలా, అంజన్న భక్తుల సమస్యలు విని పరిష్కరించే దైవంగా మరింత కీర్తి పొందాడు. ఆ ఉత్సవం మరింత వైభవంగా సాగి, చివరగా అన్నదానం, హరిదాసుల కీర్తనలతో భక్తుల హృదయాలను ఆనందపరిచింది. ముగింపు 12వ భాగం. తర్వాతి భాగంలో, ఒక యాత్రికుడు చెప్పబోయే ఆశ్చర్యకరమైన కొండగట్టు అద్భుతం. మీకు ఇష్టం ఉంటే, నేను 13వ భాగంను కూడా వెంటనే కొనసాగించగలను. సరే, ఇప్పుడు కొండగట్టు అంజన్న 12వ భాగంను సుమారు 20 నిమిషాల పాటు వినిపించేలా కథ రూపంలో చెబుతాను. కొండగట్టు అంజన్న 12వ భాగం. కొండగట్టు పర్వతాల మధ్యలోని ఆ పవిత్రమైన దేవాలయం, ఉదయం సూర్యకిరణాలు పర్వత శిఖరాన్ని తాకుతుండగా ఒక బంగారు కిరీటం వేసుకున్నట్టు మెరిసిపోతుంది. మునుపటి భాగంలో, గ్రామంలోని భక్తులు అంజన్న స్వామి నామస్మరణతో ఉత్సవాల సిద్ధతలో మునిగిపోయారు. అంజన్న గాథలో ఒక కొత్త మలుపు రాబోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ రోజు తెల్లవారుజామునే, పల్లె పక్కన ఉన్న ఆచార్యగారు శిష్యులతో కలిసి వేదపారాయణం చేస్తూ, ఓం అంజనేయాయ నమః మంత్రాన్ని ఘోషించారు. ఆ మంత్రధ్వని పర్వతాల మీదుగా దేవాలయానికి చేరి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టించింది. స్వామివారి గర్భగృహంలో దీపాలు ఒక్కొక్కటిగా మిన్నంటుతూ, నెమ్మదిగా అల్లిన గంధపువ్వుల సువాసనతో ఆ గది భక్తిరసమై పరిమళిస్తోంది. ఈ ఉత్సవానికి దూరదూరాల నుంచి భక్తులు వచ్చి చేరుతున్నారు. వారిలో ఒకడు, రాఘవయ్య అనే రైతు, కొన్ని నెలలుగా కష్టాల్లో ఉన్నాడు. పొలంలో పంటలు విఫలమయ్యాయి, అప్పులు పెరిగాయి. అయితే, తన మనసులో అంజన్న కాపాడుతాడు అన్న విశ్వాసమే ఉంది. అతడు, తన కుటుంబంతో కలిసి స్వామివారికి కొబ్బరికాయ, జెండా, హారాలతో ఆలయానికి వచ్చాడు. రాఘవయ్య కుటుంబం గర్భగృహం ముందు నిలబడి మస్తకాన్ని నమిలి, స్వామి, నన్ను రక్షించు అని కోరింది. ఆ సమయాన, గంటలు మోగి, మంగళవాయిద్యాలు మ్రోగుతూ, ఆలయ ప్రధాన అర్చకుడు, మహామంగళ హారతి మొదలుపెట్టాడు. ఆ దీపజ్వాలలలో రాఘవయ్యకి అంజన్న స్వామి ముఖం ప్రత్యక్షమై చిరునవ్వు చిందించినట్టు అనిపించింది. అతని హృదయంలో ఒక నమ్మకం కలిగింది, ఇక నుండి తన పరిస్థితి మారబోతుందని. అప్పటివరకు మామూలుగా ఉన్న వాతావరణం, ఒక్కసారిగా గాలి వీచి,
ఆలయ ప్రాంగణంలోని జెండా ఎగిరిపడుతూ ఒక అద్భుత దృశ్యం సృష్టించింది. భక్తులు ఆశ్చర్యపోయి, స్వామి స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తున్నాడు అని నినదించారు. ఆ రాత్రి రాఘవయ్య కలలో అంజన్న ప్రత్యక్షమై, గ్రేటర్ దేన్ రాఘవయ్య, రేపట్నుంచి నీ పొలంలో కొత్త నీటి ఊట బయలుదేరుతుంది. ఆ నీటితో పంటలు పండుతాయి. నీ అప్పులు తీర్చుకుంటావు. కాని ఎల్లప్పుడూ నీ పంటలో మొదటి గిన్నె ధాన్యం నాకే సమర్పించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాతి రోజు నిజంగానే పొలంలో ఒక కొత్త చిలుక ఊట ఉబికి వచ్చి పంటలకు ప్రాణం పోసింది. రాఘవయ్య ఆనందంతో ఆలయానికి వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇలా అంజన్న భక్తుల సమస్యలు విని పరిష్కరించే దైవంగా మరింత కీర్తి పొందాడు. ఆ ఉత్సవం మరింత వైభవంగా సాగి చివరగా అన్నదానం, హరిదాసుల కీర్తనలతో భక్తుల హృదయాలను ఆనందపరిచింది. ముగింపు 12వ భాగం. తర్వాతి భాగంలో ఒక యాత్రికుడు చెప్పబోయే ఆశ్చర్యకరమైన కొండగట్టు అద్భుతం. మీకు ఇష్టం ఉంటే నేను 13వ భాగంను కూడా వెంటనే కొనసాగించగలను. సరే, ఇప్పుడు కొండగట్టు అంజన్న 13వ భాగం 20 నిమిషాల పాటు వినిపించేలా కథ చెబుతాను. కొండగట్టు అంజన్న 13వ భాగం 20 నిమిషాలు చదివేంత. కొండగట్టు పర్వతాల నడుమ అంజన్న ఆలయం మరోసారి భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసం కావడంతో తెల్లవారుజామునే భక్తులు గంగమ్మ చెరువు వద్ద స్నానం చేసి చేతిలో నూనె దీపాలు, తులసి దళాలు, పసుపు, కుంకుమలతో ఆలయానికి చేరుతున్నారు. ఈరోజు ప్రత్యేకం ఆలయంలో పాలాభిషేకం మహోత్సవం. పల్లెలు, పట్టణాల నుండి ఎద్దుల బండ్లలో, ఆటోలు, లారీలలో, సైకిళ్లపై పాలతో నిండిన పాత్రలు తెచ్చుకుంటూ భక్తులు వస్తున్నారు. జై అంజన్న, జై కొండగట్టు అంజన్న అనే నినాదాలతో వాతావరణం మార్మోగుతోంది. ఆ సమయంలో భక్తుల్లో ఒక వృద్ధుడు పేరు లక్ష్మయ్య కళ్లలో నీళ్లు మెరుస్తూ అంజన్నను చూశాడు. అతని మనసులో గతం తళుక్కుమన్నది. 20 ఏళ్ల క్రితం అతని కుమారుడు రఘు ఒక ప్రమాదంలో ప్రాణాపాయంలో పడ్డప్పుడు లక్ష్మయ్య రాత్రంతా కొండగట్టు గుట్ట మీద దీపం వెలిగిస్తూ అంజన్నకు మొక్కుకున్నాడు. మరుసటి ఉదయం డాక్టర్, మీ కొడుకు ప్రాణాపాయం దాటేశాడు అని చెప్పిన క్షణం నుంచి లక్ష్మయ్యకు అంజన్నపై భక్తి మరింత గాఢమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పాలాభిషేకానికి ఆయన తప్పక వస్తాడు. పాలాభిషేకం ప్రారంభమైంది. ఆలయ అర్చకులు శంఖధ్వనులు, మంగళవాయిద్యాల మధ్య అంజన్న విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తున్నారు. పాలస్రవంతి విగ్రహంపై జారిపడుతూ శివతత్వం, వీరభక్తి, శాంతి అన్నీ ఒకటిగా కలుస్తున్నట్టుంది. భక్తులు తల వంచి, అంజన్న, మా కుటుంబం కాపాడు అని మొక్కులు చెబుతున్నారు. ఆ సమయంలో ఒక యువకుడు పేరు భరత్ ఆలయంలోకి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అతని తల్లి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. చివరి ప్రయత్నంగా అంజన్న దగ్గరికి వచ్చి గుండె నిండా ప్రార్థించాడు. పక్కనే ఉన్న లక్ష్మయ్య అతనిని చూసి దగ్గరకు వచ్చి, బిడ్డా, అంజన్నపై నమ్మకం పెడితే ఆయన తప్పక కాపాడుతాడు అని ధైర్యం చెప్పాడు. భరత్ కళ్లలో నమ్మకం కాంతి మెరిసింది. అతను తలవంచి మొక్కులు పెట్టి తల్లి ఆరోగ్యం కోసం ప్రార్థించాడు. పాలాభిషేకం ముగిసిన తరువాత భక్తులకు తీర్థ ప్రసాదం, అక్కినెల బెల్లం అన్నం పంచారు. భరత్ తీర్థం తాగి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. సాయంత్రం అతను ఆసుపత్రికి చేరుకోగానే డాక్టర్లు ఒక అద్భుత వార్త చెప్పారు, నీ అమ్మ పరిస్థితి మెరుగుపడుతోంది. మేము రేపటికి డిశ్చార్జ్ చేస్తాం. భరత్ కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. అతనికి స్పష్టంగా అర్థమైంది, ఇది అంజన్న కరుణే అని. ఇలా కొండగట్టు అంజన్న భక్తుల హృదయాలలో ఒక జీవంతమైన శక్తిగా, వారి ఆశలు నెరవేర్చే దైవంగా నిలుస్తూ ఉన్నాడు. ప్రతి భక్తుని హృదయం ఆయన ఆలయం గుడి గోడల్లా భక్తితో నిండిపోతోంది. మీకు ఆసక్తి ఉంటే నేను కొండగట్టు అంజన్న 14వ భాగం కూడా 20 నిమిషాల పాటు చెబుతాను. సరే, ఇప్పుడు కొండగట్టు అంజన్న కథ 14వ భాగంను సుమారు 20 నిమిషాల పాటు వినిపించేలా వివరంగా చెబుతాను. కొండగట్టు అంజన్న 14వ భాగం. సుమారు 20 నిమిషాల కథన రూపం. కొండగట్టు యాత్రలో అంజన్న కృపతో ఊరి ప్రజల జీవితం మారిపోతున్న కాలం. పల్లెలో పంటలు బాగా పండుతున్నాయి, జలస్రోతాలు నిండిపోయాయి. కాని అంజన్న భక్తుడైన లక్ష్మయ్య మనసులో మాత్రం ఒక ఆందోళన ఉంది. గతంలో అంజన్న ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పండుగ నాడు గుడి ముందు మహా అన్నదానం జరగాలి. కాని పల్లె చుట్టూ చలికాలం ముదురడంతో పంటకోత ఆలస్యం అయింది.
అన్నదానానికి కావాల్సిన బియ్యం, పప్పు సక్రమంగా సిద్ధం కాలేదు. లక్ష్మయ్య ఆందోళన. ఒక సాయంత్రం లక్ష్మయ్య అంజన్న గుడి దగ్గరకు వచ్చి పాదాల దగ్గర కూర్చుని తన మనసులోని భయాన్ని చెప్పుకున్నాడు. గ్రేటర్ దేన్ అంజన్నా, నేను మాట ఇచ్చాను. కాని నువ్వు సహాయం చేయకపోతే పండుగ రోజున అన్నదానం జరగదు. గుడి దీపం జిలుగుతూ ఉండగా గాలి మెల్లగా వీచింది. ఆ గాలి తాకిడిలో లక్ష్మయ్యకు ఒక ఆంతర్య ధ్వని వినిపించింది. గ్రేటర్ దేన్, భయపడకురా, నేను ఉన్నాను కదా. అద్భుతం ఆరంభం. 2 రోజుల తరువాత ఊరివైపు నుంచి ఎద్దుల బండి వరుసగా వస్తోంది. అవన్నీ వరి, పప్పు, నూనె, కూరగాయలతో నిండిపోయి ఉన్నాయి. లక్ష్మయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరు పంపారో అడిగితే ఒక వృద్ధుడు బండి ముందు నిలబడి ఇలా అన్నాడు. గ్రేటర్ దేన్, ఒక యాత్రికుడు మమ్మల్ని మీ ఊరికి పంపాడు. లక్ష్మయ్య అన్నదానం చేయబోతున్నాడు, అందుకే సహాయం చేయండి అని చెప్పాడు. అతని మస్తకంపై ఎరుపు గంత, చేతిలో త్రిశూలం ఉండేది. లక్ష్మయ్య గుండె కొట్టుకోవడం పెరిగింది. అది అంజన్నే అని అతనికి తెలుసు. పండుగ రోజు. పండుగ నాడు గుడి ముందు పెద్ద పందిరి వేసి వందలాది మంది భక్తులకు అన్నదానం జరిగింది. కేవలం అన్నం, పప్పు మాత్రమే కాకుండా పాయసం, పులిహోర, వడలు, మిఠాయిలతో విందు సిద్ధమైంది. భక్తులు తిన్న తరువాత చేతులు ముడిచి జై అంజన్న అని ఘోషించారు. ఆ రోజు రాత్రి లక్ష్మయ్య కలలో అంజన్న వచ్చి ఇలా అన్నాడు. గ్రేటర్ దేన్, భక్తి అనేది బంగారం కంటే విలువైనది. మనసారా కోరుకుంటే నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. భక్తుల నమ్మకం మరింత పెరగడం. ఈ సంఘటన తర్వాత పల్లెలో ఎవరైనా కష్టంలో ఉన్నా వారు నేరుగా కొండగట్టు చేరి అంజన్నకు మొక్కులు పెట్టేవారు. మొక్కు తీర్చిన వారు తిరిగి వచ్చి అన్నదానం చేయడం సంప్రదాయంగా మారింది. ఈ విధంగా అంజన్న భక్తి ఊరి జీవన విధానంలో ఒక అవిభాజ్య భాగంగా మారింది. భాగం ముగింపు. 15వ భాగంలో అంజన్న కృపతో ఒక యాత్రికుడు ప్రాణాపాయం నుండి ఎలా బయటపడ్డాడో వింటాము. మీకు ఇష్టం ఉంటే నేను 15వ భాగం కూడా ఇలాగే కొనసాగించగలను. సరే, ఇక్కడ కొండగట్టు అంజన్న కథ 15వ భాగం సుమారు 20 నిమిషాల పాటు వినిపించేంత వివరంగా ఇస్తున్నాను. కొండగట్టు అంజన్న 15వ భాగం. భక్తి, విశ్వాసం అద్భుతం. పొద్దున సూర్యుడు తేలికగా వెలిగిపోతూ పల్లె పొలాలపై బంగారు కిరణాలు చల్లుతున్న సమయం. కొండగట్టు ఆలయపు గంటలు మ్రోగుతూనే ఉన్నాయి. ఆ శబ్దం ప్రతి గ్రామానికి చేరి భక్తుల హృదయాలలో భక్తి విత్తనాలు వేస్తోంది. ఆ రోజు ఆలయం వద్ద అసాధారణంగా ఎక్కువ మంది వచ్చారు. కారణం అంజన్న స్వామి ముందు అభయదానం మహోత్సవం జరగబోతోంది. ఈ మహోత్సవం సంవత్సరంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. భక్తులు తమ కష్టాలను, మనోకామనలను, అనుమానాలను స్వామి ముందు ఉంచి ఆయన కరోనా రూపంలో సమాధానం పొందుతారని నమ్మకం. ఆలయ వాతావరణం. పవిత్రమైన గాలి, గజమాలలు, తులసి దళాలు, అగరుబత్తుల వాసన అన్నీ ఒక భక్తి లోకాన్ని సృష్టించాయి. పూజారులు స్నానం చేసి వెండి పాత్రల్లో తీర్థం, పుష్పాలు సిద్ధం చేస్తున్నారు. గర్భగుడిలో అంజన్న స్వామి విగ్రహం నల్లటి రంగులో మెరుస్తూ ముద్దు నవ్వుతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. భక్తుల కథలు. వారి మధ్య ఒక వృద్ధ మహిళ లక్ష్మమ్మ. ఆమెకు 2 కొడుకులు నగరంలో ఉంటారు, కాని 5 ఏళ్లుగా ఆమెతో సంబంధం పెట్టుకోలేదు. ఆమె గుండె లోపల తల్లి మమకారం గాయమై ఉంది. అంజన్న, నా పిల్లలు నన్ను గుర్తు చేసుకోవాలి అని కన్నీటితో మొక్కుతుంది. ఇంకోవైపు రమేష్ అనే రైతు. గత 2 సంవత్సరాలుగా వర్షం పడక పంటలు నాశనం అయ్యాయి. అప్పుల భారంతో నలిగిపోయాడు. అతను కూడా స్వామి ముందు నమస్కరించి నాకు భూమి తిరిగి పచ్చగా కనబడాలి స్వామి అని కోరుకుంటున్నాడు. అద్భుతం ప్రారంభం. మధ్యాహ్నం సమయానికి మహోత్సవం మొదలైంది. పూజారులు మంత్రాలు జపిస్తూ అంజన్న స్వామి ముందు దీపారాధన చేశారు. ఆ సమయంలో అకస్మాత్తుగా గాలి చల్లగా వీచింది. మబ్బులు చేరి ఆలయంపై తేలిక జల్లులు పడ్డాయి. జనమంతా ఆశ్చర్యపోయారు. 2 నెలలుగా ఒక్క చుక్క వర్షం పడని ఊరికి ఆ పూజ సమయానికే వర్షం రావడం అద్భుతంగా భావించారు. రమేష్ కళ్లలో ఆనందం మెరుపు. స్వామి విన్నాడు అన్న భావన. లక్ష్మమ్మ ఆరతి తీసుకుంటుండగా వెనక నుండి అమ్మా అని ఒక గళం వినిపించింది. ఆమె తిరిగి చూసింది. 2 కొడుకులు చేతులెత్తి నిలబడి ఉన్నారు. ఆ క్షణంలో ఆమె గుండె నిండిపోయింది. సందేశం. పూజ పూర్తయ్యాక ప్రధాన పూజారి ఇలా చెప్పారు. భక్తులు గుర్తుంచుకోండి, స్వామి దయ అనేది కేవలం ఆశలు తీర్చడం కాదు. అది మన మనసులో నమ్మకాన్ని నాటడం. ఆ నమ్మకం ఉన్నచోటే అద్భుతాలు జరుగుతాయి.
జనం హర్షధ్వానాలతో జై కొండగట్టు అంజన్న అంటూ ఆలయ ప్రాంగణం నిండా గళమెత్తారు. డ్యాష్ 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 మీకు కావాలంటే 16వ భాగం కూడా నేను ఇదే విధంగా కొనసాగించగలను. తదుపరి అంజన్న స్వామి అద్భుతం ఇంకా గొప్ప మలుపు తీసుకునేలా